వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో నేను కొన్ని చిన్న మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. అవేవో పెద్ద విషయం కాకపోయినా మనకి ఎంబారసింగ్గా అనిపించేటటువంటి ఇబ్బందులు. సో అవి ఏంటి అని అంటే మన మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే మెడ చుట్టూ, నెక్స్ట్ తొడల దగ్గర, అండర్ ఆర్మ్స్లో ఇలా మనకి కొన్ని ప్లేసెస్లో పర్టికులర్గా నల్లగా అయిపోతూ ఉంటుంది. సో మరి ఈ ప్లేసెస్లో నల్లగా అయిపోతే మన లుక్ అంతా పాడైపోతుంది కదా. సో మరి మనం ఆ ప్లేసెస్ని ఎలా బ్రైట్గా చేసుకోవచ్చు, ఇంట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో ఎలా మనము చాలా బ్యూటిఫుల్గా ఆ ప్లేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. స్కిన్ పైన ఉండేటటువంటి డార్క్నెస్ని మనకి చక్కగా తగ్గించి ఈజీగా డార్క్గా ఉండేటటువంటి ప్రైవేట్ పార్ట్స్ని కానీ, సో ఎస్పెషల్లీ నెక్ దగ్గర కానీ, అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ, థైస్ దగ్గర కానీ, సో ఇలా మనకి ఏదైనా కొన్ని ఇంటర్నల్ పార్ట్స్ దగ్గర కానీ డార్క్ అయిపోతే ఈజీగా డార్క్నెస్ని కంట్రోల్ చేసి మళ్ళీ బ్రైట్ లుక్ తీసుకురావడానికి మనకు చేసుకునేటటువంటి టిప్స్లో ఫస్ట్ టిప్ మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకటి టమాటో, అండ్ ఆ తర్వాత బేకింగ్ సోడా, అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి శనగపిండి. టమాటో, బేకింగ్ సోడా, శనగపిండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు నేను మీకు టిప్ చూపించబోతున్నాను. ఇది కనుక మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీ స్కిన్ డార్క్నెస్ నుంచి మీరు ప్రొటెక్ట్ చేయబడతారు. అండ్ ఫస్ట్ మనము టమాటోని మధ్యలోకి కట్ చేసుకుని, నిమ్మకాయ కట్ చేసుకున్నట్టుగా ఒక బౌల్ తీసుకొని ఒక చెక్క సరిపోతుంది, మీ అవసరాన్ని బట్టి 2 చెక్కలు అనేది చూసుకోండి. అలాగే కొంచెం లైట్గా బేకింగ్ సోడా. డెఫినెట్లీ మనకి స్కిన్ డార్క్నింగ్ ఉంది అంటే బేకింగ్ సోడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలంటే లూజ్గా కాకుండా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్ తోటి మీరు స్కిన్ పైన ఉండేటటువంటి డార్క్నెస్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మెడ చుట్టుపక్కల అంతా బాగా నల్లగా ఉంది అనుకోండి, దీన్ని తీసుకుని ఈ విధంగా మీరు తీసుకొని ఒక ప్యాక్ లాగా, ఒక పట్టులాగా ఇలా అప్లై చేయండి. జస్ట్ ఓన్లీ అప్లికేషన్ అంతే, ఒక ఫేస్ ప్యాక్ వేసినట్టు. లేదు అండర్ ఆర్మ్స్లో నల్లగా ఉంది అప్లై చేయండి, థైస్ దగ్గర నల్లగా ఉంది అప్లై చేయండి, లేకపోతే లిప్స్ చుట్టూ కొన్ని ప్లేసెస్లో నల్లగా ఉంది, సో ఎక్కడ డార్క్ ఉంటే అక్కడ ఇలా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 15 minutes ఏం టచ్ చేయద్దు, అలానే వదిలేసేయండి. ఆఫ్టర్ 15 minutes ఏం చేస్తారు అని అంటే మీరు ఈ ఆల్రెడీ పిండినటువంటి టమాటో ఉంది కదా, ఈ టమాటో చెక్కతో ఇలా రుద్దండి. ఆ ప్లేస్ని మొత్తం డ్రై అయిపోతుంది అప్పటికే. కొంచెం ఈ టమాటా రసాన్ని యాడ్ చేసి ఇలా రుద్దండి. చూడండి ఎంత క్లీన్ అవుతుందో మనకి తెలుస్తుందో. మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో ఐ డోంట్ నో, బట్ చాలా మంచి క్లీనింగ్ అనేది కనిపిస్తుంది నాకైతే డైరెక్ట్లీ విజిబుల్గా. సో ఆల్ స్కిన్ టైప్స్ నల్లబడుతున్నారు అని అంటే ఫేస్కి అయినా కూడా సెన్సిటివిటీ లేకపోతే యూజ్ చేయొచ్చు. సెన్సిటివిటీ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. బేకింగ్ సోడా వేసాను కదా, బేకింగ్ సోడా స్కిన్ పైన ఉండేటటువంటి ట్యాన్ మొత్తం తీసేస్తుంది అనమాట. సో ఇలా అండర్ ఆర్మ్స్ అయినా, థైస్ అయినా, ఎక్కడైనా నెక్ దగ్గర అయినా మీరు ఈ టిప్ చాలా ఈజీ కదా. టమాటో రసం అండ్ దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడా, శనగపిండి. వంటింట్లో బేకింగ్ సోడా ఉంటుంది, శనగపిండి ఖచ్చితంగా కిచెన్లో ఉంటుంది, టమాటోస్ కూడా ఉంటాయి. సో మనకి అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. సో ఇది ఫస్ట్ టిప్. సో నెక్స్ట్ మనకి స్కిన్ పైన ఉండేటటువంటి డార్క్నెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి టిప్లో మనకు కావాలి ఆరెంజ్. ఇందాక టమాటోతో చేసాం కదా, ఇప్పుడు ఆరెంజ్తో చేస్తున్నాము. ఆరెంజ్తో నేను 2 టిప్స్ చెప్తాను. ఒకటి వచ్చేసి ఆరెంజ్ జ్యూస్తో, అండ్ రెండోది వచ్చేసి ఆరెంజ్ పైన ఉండేటటువంటి ఈ తొక్కతో, అంటే ఆరెంజ్ పైన లేయర్ తోటి అనమాట. సో 2 రకాలైనటువంటి టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్తో చేసేటటువంటి టిప్ చూసేద్దాం. ఆరెంజ్ మనం ఇలా తీసుకొని ఆరెంజ్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఆరెంజ్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మీ దగ్గర ఏమైనా స్క్రబ్స్ ఉన్నాయనుకోండి, అంటే మీ ఫేస్కి యూజ్ చేసేటటువంటి స్క్రబ్స్ ఉంటాయి కదా, సో ఆ స్క్రబ్ని మీరు ఒకసారి బాడీకి అప్లై చేసేసేయాలి. అప్లై చేసిన తర్వాత ఇలా రసం కొంచెం పిండిన తర్వాత ఈ ఆరెంజ్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఆ స్క్రబ్ పెట్టాక ఇలా 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 మసాజ్ చేయాలి. మీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే బాడీ మొత్తం వైటనింగ్ కోసం యూజ్ చేయొచ్చు. మేము కూడా
వైటనింగ్ బాడీ మసాజ్ చేసినప్పుడు, బాడీ స్క్రబ్స్ చేసినప్పుడు కూడా మేము ఏం చేస్తాము అని అంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలి, తొందరగా కాంప్లెక్షన్ పెరగాలి అని అనుకుంటే బాడీ స్క్రబ్ తోటి మొత్తం బాడీ అంతా పాలిష్ మసాజ్ చేసేస్తాం. ఆఫ్టర్ దట్ మనము ఈ విధంగా జ్యూస్ని కొంచెం పిండిన తర్వాత ఈ ఆరెంజ్ తోటి స్కిన్ పైన ఈ విధంగా మొత్తం బాడీ అంతా కూడా ఇలా మసాజ్ చేస్తాం అనమాట. రౌండ్గా సర్కిల్స్లో కొంచెం ప్రెస్ చేసి మసాజ్ చేస్తాం. సో ఇది మనకి కాంప్లెక్షన్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది, చాలా మంచి గ్లో వస్తుంది. సో ఇది ఒక మెథడ్, ఇది కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్లో మనం ఏం మిక్స్ చేస్తే మనకి ట్యానింగ్ కంట్రోల్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆరెంజ్ జ్యూస్లో కొంచెం రఫ్గా గ్రాన్యులేటెడ్గా ఉండేటటువంటి బియ్యపు పిండి, ఇంట్లో మనం బియ్యం జల్లించిన తర్వాత కింద వచ్చే మెత్తటి పిండి కాకుండా పైన కొంచెం రఫ్గా ఉండేటటువంటి పిండి ఉంటుంది కదా, సో అలాంటి పిండి, ఆ పిండిని ఇలా మనము ఆరెంజ్ జ్యూస్లో మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒకటే సరిపోదు, దీంతో పాటు మనము కాంప్లెక్షన్ ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే కొంచెం శనగపిండి కూడా యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపు పిండి, అలాగే 1 స్పూన్ శనగపిండి, నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఈ మిక్స్చర్ని మీరు ఎక్కడైతే డార్క్నెస్ ఉందో ఆ ప్లేస్లో మొత్తం అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే టమాటో టిప్ చేసామో సేమ్ యాజ్ యూజువల్ ఫాలో అయిపోండి. అంటే అది డ్రై అయిన తర్వాత మీరు హ్యాండ్తో మసాజ్ చేయకుండా ఈ ఆరెంజ్ తోటి మనం మసాజ్ చేయాలన్నమాట. సో ఇలా సగానికి కోసినటువంటి ఆరెంజ్ తోటి ఆ ప్లేస్ అంతా కూడా ఇలా ఈ కొంచెం స్క్వీజ్ చేస్తూ ఇలా జ్యూస్ పడుతూ ఉండాలి. స్క్వీజ్ చేస్తూ జ్యూస్ పడుతూ మళ్ళీ దాంతో మసాజ్ చేయండి. ఇలా బాగా మసాజ్ చేస్తే మొత్తం డార్క్నెస్ అంతా ఎక్కడికక్కడ టక క్లీన్ అవుతుంది. పైన లేయర్లో చాలా మందికి పాదాలు నల్లగా అవుతాయి, చేతులు పర్టికులర్గా ఏంటంటే మనం ఎక్కడ దాకా డ్రెస్ వేసుకుంటే అక్కడ ఒకలాగా, ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ ఒకలాగా నల్లగా అవుతుంది, నెక్స్ట్ మెడ కూడా అలాగే అవుతుంది. సో ఇలా మనం నల్లబడుతున్నటువంటి పార్ట్స్ అన్నిటికీ కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ అండ్ దాంతోపాటు బియ్యపు పిండి శనగపిండి కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక ఇంకొక టిప్ చూద్దాం. సో దీనికి మనకి కావాలి ఆరెంజ్ పీల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆరెంజ్ జ్యూస్తో ఒకటి, ఆరెంజ్ పైన పీల్తో ఒకటి చేసుకుందామని. సో ఇలా ఆరెంజ్ని పీల్ చేసి చిన్న తొక్కల కింద, అంటే ఆరెంజ్ పైన ఉండేటటువంటి తొక్కలన్నిటినీ రిమూవ్ చేయాలి. సో ఇలా చిన్న పీసెస్ కింద ఈ ఆరెంజ్ తొక్కల్ని మనము కట్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ని ఇలా తీసిన తర్వాత మనం ఇంట్లో సీజనల్గా ఆరెంజెస్ వచ్చినప్పుడు తింటాం కదా, ఇలా తీసిన తర్వాత దీన్ని ఎండబెట్టుకుని ఎండినటువంటి ఈ కమలా తొక్కల పొడి, ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పైన ఉండే ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, ఎక్సెస్ ఆయిలీనెస్ని కంట్రోల్ చేస్తుంది, మంచి కాంప్లెక్షన్ రావడానికి చూస్తుంది, అలాగే ఓపెన్ పోర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో దీనికి చాలా డిమాండ్ ఉంది. సో ఇలా తీసిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని, దీన్ని మిక్సీ చేయడానికి మనం యూజ్ చేస్తున్నాము మళ్ళీ ఆరెంజ్, దీన్ని మిక్సీ చేయడానికి మళ్ళీ మనం యూజ్ చేస్తున్నాము ఆరెంజ్ లిక్విడ్, అంటే ఐ మీన్ ఆరెంజ్ జ్యూస్. సో మన పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలా చక్కటి పేస్ట్ అయిపోయింది. చూడండి, మనకి ఒక్క పండు పైన లేయర్ తోటి ఎంత గుజ్జు వచ్చిందో. అయితే నేను మధ్యలో ఆరెంజ్ జ్యూస్ అండ్ కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేశాను. అండ్ అదేవిధంగా కావాలంటే కొంచెం పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మీరు స్నానం చేయడానికి ముందు మొత్తం బాడీ అంతా కూడా పట్టించవచ్చు. అంటే మీరు ఓన్లీ డార్క్నెస్ ఉన్న ప్లేసే కాకుండా ఓవరాల్గా బాడీ అంతా కూడా పట్టించవచ్చు. ఇంకొకటి, ఎవరి స్కిన్ అయితే బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అంటే కొంతమంది అండర్ఆర్మ్స్లో వచ్చేటటువంటి స్మెల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళ బాడీ నుంచి వచ్చేటటువంటి చెమట పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు, అనేక రకాల డియోడ్రెంట్స్ వాడతారు, చాలా రకాలు చేస్తూ ఉంటారు, అయినా రిజల్ట్ ఉండదు. సో వాళ్ళు ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం బాడీ అంతా అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచి 20 మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేసి, సో నేను ఒక సున్నిపిండి ఎలా తయారు చేయాలనేది మీకు చూపించాను. అలాంటి సున్నిపిండి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ఒక మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు చేశారంటే మీ స్కిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
సో నెక్స్ట్ టిప్లో మనకి కావాల్సినటువంటిది నిమ్మకాయలో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇందాకటి నుంచి మనం యూజ్ చేసినవన్నీ కూడా సి విటమిన్, సిట్రిక్ యాసిడ్ ఉన్నవే. టమాటో అండ్ అలాగే ఆరెంజ్ ఇవన్నీ కూడా మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి మన స్కిన్ పైన ఉండేటటువంటి డెడ్ లేయర్ని క్లీన్ చేసి చక్కగా కాంప్లెక్షన్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో మనకి నిమ్మకాయ కావాలి. ఈ నిమ్మకాయని సగానికి కట్ చేసుకుని ఇలా మనం నిమ్మ చెక్కలాగా చేసుకుంటాం కదా, మనం ఏ అవసరానికైనా కూడా ఈ నిమ్మరసాన్ని యూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి నిమ్మరసంతో పని లేదు, నిమ్మ చెక్కతో పని అనమాట. సో మనం కిచెన్లో నిమ్మకాయ యూజ్ చేసిన తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది ఒక టైట్ డబ్బాలో పెట్టేసి, అంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎయిర్ తగలకుండా ఉండేటటువంటి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డైరెక్ట్గా పెట్టారంటే ఎండిపోతుంది నిమ్మకాయ. ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయని మనం కట్ చేసి సగం వాడతాం, సగం ఉండిపోయింది కదా అని మనం ఫ్రిడ్జ్లో పెడతాం, కానీ మనం వాడే టైంకి ఇది ఎండిపోతుంది ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువగా అయిపోయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నిమ్మ చెక్కని టైట్గా ఉండేటటువంటి చిన్న సైజు డబ్బాలు, అంటే గాలి ఎక్కువ చేరకుండా ఉండేటటువంటి చిన్న డబ్బాలో పెట్టి మూత పెట్టేస్తే అది ఎండిపోకుండా ఆ రసం అలానే ఉంటుంది. సో అలాగే నిమ్మ చెక్కను కూడా మనం పిండేసిన తర్వాత చెక్క ఉంటుంది కదా, దాన్ని కూడా అలా పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చెక్కను తీసుకోవచ్చు. అంటే రోజు మనం ఏదో ఒక అవసరంలో నిమ్మకాయని వాడతాం. సో ఒక నిమ్మ చెక్క పిండిన తర్వాత తీసుకోవాలి. ఇలా మనం మన అవసరానికి యూజ్ చేసేసిన తర్వాత నిమ్మ చెక్కను తీసుకొని కొంచెం రసం ఉన్నా లేకపోయినా ఓకే, మరీ ఎండిపోకుండా ఉండాలి. ఈ విధంగా మనం వెనక్కి తిరిగేయాలి. మనము కొన్ని పూజలకి నిమ్మ దీపారాధన కూడా చేస్తాం నిమ్మడప్పలో. సో ఇలా వెనక్కి తిరిగేసేయాలి. తిరిగేసిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది కదా, సో దీనిపైన మనము కొంచెం తేనె యాడ్ చేసుకొని ఇలా తేనె వేసుకోవాలి. ఈ తేనెతోటి మీకు మోచేతుల దగ్గర నలుపు ఉందా, లేకపోతే కాళ్ళ దగ్గర నలుపు ఉందా, మెడ దగ్గర నలుపు ఉందా, అండర్ ఆర్మ్స్లో నలుపు ఉందా చూసి ఇలా రుద్దటమే, మసాజ్ చేయటమే. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా క్లీన్ అవుతుందో, మొత్తం క్లీన్ అవుతుంది. మసాజ్ చేసిన తర్వాత ఒక 45 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఆ తర్వాత మీరు సున్నిపిండితో రుద్దుకొని స్నానం చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఈ విధంగా మనం చాలా టిప్స్ తెలుసుకున్నాం కదా ప్రైవేట్ పార్ట్స్ కోసం. ఇవన్నీ కూడా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు చూపించినటువంటి టిప్స్లో మీకు వీలైనటువంటి ఇంగ్రీడియంట్స్తో వీలైనటువంటి టిప్ని రెగ్యులర్గా పాటిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర అండ్ అదేవిధంగా మడమలు, కడతలు, ఇంకా మెడ చుట్టుపక్కల అండర్ ఆర్మ్స్లో ఎక్కడైనా కూడా నలుపుని ఎదుర్కొంటున్నట్టయితే ఆ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇలా నల్లబడటానికి కారణం ఓవర్ వెయిట్ కూడా కావచ్చు. కాబట్టి వెయిట్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి సన్నగా ఉన్నా కూడా మనకి మెడ చుట్టుపక్కల మోచేతుల్లో అలా నలుపు అయిపోతూ ఉంటుంది. అయితే ఇవే కాకుండా మనం చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన మోచేతులు, మోకాళ్ళు, మడమలు నల్లగా అయిపోతూ ఉంటాయి. ఏంటి అని అంటే మనము చేతిని మనం ఇలా టేబుల్ పైన ఎక్కడైనా పెట్టి బాగా అదే పనిగా ఆనించినప్పుడు ఆ ప్లేస్లో డార్క్ అవుతుంది. అండ్ మోకాళ్ళ పైన ఎక్కువసేపు కొంతమంది కూర్చుంటూ ఉంటారు వజ్రాసనం మీద, ఏమీ కింద పరుపు లేకుండా. సో అలాంటి వాళ్ళకి మోకాళ్ళు నల్లగా అవుతుంది. పూజలు చేసుకునేప్పుడు లేదా ఎక్కువసేపు కింద కూర్చొని చదువుకుంటూ అలా ఉండేటటువంటి వాళ్ళకు కూడా మనకి ఈ కాలు మడమల దగ్గర అక్కడ నల్లగా ఆని కట్టినట్టుగా అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా మనము చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్లో నెక్ చుట్టూ కొంతమందికి స్వెట్ బాడీ ఉంటుంది. సో వాళ్ళకి నెక్ చుట్టూ స్వెట్ పట్టినప్పుడు వెంటనే తుడవకుండా అలా ఉంచేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది శరీరతత్వం ఏంటి అని అంటే ఈ అప్పర్ లిప్ పైన అండ్ అదేవిధంగా ఈ ప్లేస్లో చెమట పడుతూ ఉంటుంది. ఆ ప్లేస్ని వాళ్ళు వెంటనే చెమట తుడవకుండా ఉంచడం వల్ల కూడా నల్లగా అయిపోతూ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆ టిప్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తూ అంతా ఓవరాల్గా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.